బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ల పైన ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయింది. అమెరికా టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్నాయి. సెన్సెక్స్ 1390, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా డౌన్ అయింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇక దాదాపు 3.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా టారిఫ్ భయాలు మన మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, టెక్నాలజీ కౌంటర్లు భారీ కరెక్షన్ కు గురయ్యాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ట్రెండ్, ఇండస్ఇండ్ బ్యాంక్ 4.5% పైగా లాభపడగా బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్షియల్ 1% పైగా లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వే, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ 3% పైగా నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. యుఎస్ లిబరేషన్ డే టారిఫ్ ప్లాన్ అనౌన్స్మెంట్ కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు వాషింగ్టన్ లోని వైట్ హౌస్ రోజ్ గార్డెన్ లో ట్రంప్ పరస్పర టారిఫ్ ప్లాన్ ప్రకటనపై ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏ దేశంపై పన్నుల మోత మోగనుంది, ఏ రంగాలపై ఎఫెక్ట్ పడనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎఫెక్ట్ తో రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లతో పాటు గోల్డ్, సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది, భారత్ భవితవ్యం ఏంటి అనే అంశంపై విశ్లేషణ అందించడం మనతో పాటు స్టూడియోలో లైవ్ లో ఉన్నారు నాగేంద్ర సాయి గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సో అంటే ఎప్పుడూ లేనటువంటి భారీ కరెక్షన్, ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్ కి సంబంధించి మొత్తం స్టాక్ మార్కెట్ లో ఒక కుదుపుకిలో లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మెయిన్ అదొక్కటే రీజన్ అనుకోవాలా ఈ రోజు స్టాక్ మార్కెట్ల పతనానికి, ఈ స్థాయి పతనానికి? ఏమంటారు మీరు? సో ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నామండి. సాధారణంగా అంటే అంతకుముందు డిస్కషన్కి వచ్చినప్పుడు కూడా మనం అనుకున్నాం. ఎందుకంటే మార్కెట్స్ బాగా కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక 8 సెషన్స్లో ఆల్మోస్ట్ 5.5-6% దాకా మార్కెట్స్ రికవరీ చూసాం. సో ఈ రికవరీ తర్వాత మళ్ళీ మార్కెట్స్ పూర్వ వైభవానికి వెళ్ళిపోతాయి, మళ్ళీ మార్కెట్స్లో ఒకప్పుడు మాదిరి మంచి బయింగ్ సపోర్ట్ వస్తుంది అందరూ అనుకున్నారు. కాకపోతే మనం ముందు నుంచి ఒకటే స్టాండ్ ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ డొమెస్టిక్గా మనకి ఏ ఇబ్బందులు లేకపోయినప్పుడు కూడా అంతర్జాతీయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఇబ్బంది ఎదుర్కొనే ప్రమాదం అయితే ఉంది. రేపు ఏప్రిల్ 2వ తారీఖున, ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున ప్రకటిస్తే ఫూల్స్ డే అనుకుంటారు, ఏప్రిల్ 2వ తారీఖున ప్రకటిస్తే ప్రపంచం అంతా కూడా దీని గురించి ఆలోచిస్తుంది, ఒకసారి దీని గురించి చాలా క్లీన్గా చూస్తుందని చెప్పి గతంలో డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. నాట్ ఓన్లీ మొన్న తీసుకునేటప్పుడు కాకుండా ఆయన అధికారంలోకి రాకముందు ఆయన క్యాంపెయినింగ్ చేసినప్పుడు కూడా టారిఫ్స్ మీద చాలా స్పష్టంగా మాట్లాడారు. దాదాపు యుఎస్ ఎకానమీ మీద $1 ట్రిలియన్ ఎఫెక్ట్ పైగా ఈ టారిఫ్స్ అందరూ విధించడం. ఎందుకంటే అమెరికా ప్రతి దేశానికి అమెరికా అనేది పెద్ద మార్కెట్ ఉంటుంది. బట్ అలాంటి పెద్ద మార్కెట్ మీద అన్ని దేశాలు కూడా దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాయి. దీనికి ఏదో విధంగా బ్రేక్ వేయాలన్న ఆలోచన డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ సాధారణంగా ఏంటంటే ఆయన కొద్దిగా వొలటైల్గా ఉంటారు. ఆయన చెప్పే పనులకి చేసే వాటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందని మనం గతంలో కూడా ప్రూవ్ అయింది. కాకపోతే రేపు 2వ తారీఖున అధికారికంగా ఎలాంటి ప్రకటన ఉండబోతోంది అన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మార్కెట్స్ ఈరోజు ఎంతగా క్రాక్ అవడానికి అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. దీనితో మార్చి నెలలో మార్కెట్స్ బాగా షార్ట్ కవరింగ్తో అయితే పెరిగి ఉన్నాయి కొద్ది గొప్ప. సో అది ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే ఇంతటి గట్టి జోల్ట్ అనేది మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత స్థాయి పతనం అనేది. నిన్న మనకి మార్కెట్స్ హాలిడే తీసుకున్నాయి. అంతకుముందు నిన్న కూడా జపనీస్ మార్కెట్స్లో 3.5-4% దాకా వీక్నెస్ అయితే చూసాం. అవన్నీ కూడా ఒకేసారి ఈరోజు మార్కెట్స్ ఓపెన్ అయిన టైంలో ఎఫెక్ట్ చూపించడం వల్ల ఈరోజు ఇంత సెల్ ఆఫ్ అయితే చూసాం. మీరు అన్నట్టు మెజారిటీ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కనుక ఎఫెక్ట్ తీసుకుంటే, అంటే ఆయన టారిఫ్స్ కనుక విధించినట్టయితే ఐటీ ఫస్ట్ హిట్ తీసుకుంటుంది. అందువల్ల ఐటీ స్టాక్స్లో ఇవాళ ఒక 5% దాకా వీక్నెస్ అయితే చూసాం. మేబీ రేపు ప్రకటన తర్వాత అంటే మరింత మనకు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకే, మనతో పాటు జాయిన్ అయ్యారండి శేష్ గారు ఉన్నారు. శేష్ గారు చెప్పండి, అంటే ఈ రోజు స్టాక్ మార్కెట్ల పతనం మనం చూసినట్లయితే యాజ్ ఎ అనలిస్ట్ మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఒకటండి, ఈ రోజు స్టాక్ మార్కెట్స్ పతనం అనేది నిన్న మన మార్కెట్స్ లేవు. నిన్నటి రోజు దాదాపు ఏషియాలో స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయినాయి అనమాట. సో దానికి తోడు లాస్ట్ 1 month గా నాన్ స్టాప్ గా మార్చిలో కానీ వస్తే నాన్ స్టాప్ గా నిఫ్టీ పెరుగుతూ వచ్చింది, ఎక్కడ కూడా కిందకి రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ బౌన్స్ కావడం చూసాము. సో ఆబ్వియస్ గా ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఈ
F&O లో చేంజెస్ కారణంగా, అంటే ఒక సిరీస్ నుంచి ఇంకో సిరీస్ కి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది ఈరోజు. దీనికి యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్టుగా బిగ్ డే రేపు ఉంది. సో ఈ టారిఫ్ అనౌన్స్ చేయనున్నారు రేపు. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క దేశానికి ఒక విధంగా ఉంటుంది, అన్ని కంట్రీస్ కి ఒకే విధంగా కాదు. తర్వాత సెక్టార్స్ పరంగా కూడా ఒక్కొక్క సెక్టార్ కి ఒక విధంగా ఉంటుంది. అది ఏంటి అనేది రేపు తెలుస్తుంది మనకి. కాబట్టి దానికి ఆబ్వియస్ గా స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటాయంటే ఏదన్నా ఈవెంట్ కి ముందు దాని గురించి విపరీతమైన అటు మీడియాలో కానివ్వండి, ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుకుంటున్నాం మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అదర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానివ్వండి, ఎక్కువగా చర్చలు జరుగుతాయి. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ కొత్త న్యూస్ ని స్టాక్ మార్కెట్ లో వెతుక్కుంటూ ఉంటాయి అనమాట. ప్రస్తుతానికి అయితే హాట్ టాపిక్ ఏంటి అంటే ట్రంప్ ఈ టారిఫ్స్. సో దాని మీద ఉంది. అది డెఫినెట్ గా ఏంటి అంటే అది ఇండియన్ ఎకానమీ మీద కొంత ఇంపాక్ట్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ కి ఇంపాక్ట్ చూపించే ఉంటుందండి. కొన్ని సెక్టార్లు అయితే కొంత వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి ఎప్పుడే దాని గురించి మాట్లాడలేం. అయితే ఒకటి అంటే నేను పర్సనల్ అనుకోవడం ఏంటంటే ఇండియాకి అమెరికాకి ట్రేడ్ పరంగా అంటే బిజినెస్ పరంగా కొన్ని ఏళ్ల నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి ఇండియా మీద అంతా హార్ష్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈవెన్ మన మీద వాళ్ళు ఆధారపడ్డారు, వాళ్ళ మీద ఆధారపడ్డారు. కాబట్టి వ్యాపార పరంగా ఇద్దరికి ఒకరి అవసరాలు ఒకరు ఉన్నాయి కాబట్టి ఎంత ఇండియా మీద అంత నెగిటివ్ ఉండకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇండియా అనేది వాళ్ళకి పెద్ద మార్కెట్ అండి. వాళ్ళ వ్యాపారాన్ని కూడా ఇక్కడ నుంచి ఏంటి అంటే ఇండియా అనేది డెవలప్ అవుతుంది, ఫాస్ట్ గా గుర్తున్న కంట్రీ. కాబట్టి ఏంటంటే మరీ ఇండియా మీద మరీ వాళ్ళు ఎక్కువగా ఎటువంటి టారిఫ్స్ పెంచారనుకోండి, ఆబ్వియస్ గా మన గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి చేస్తుంది. సో అందుకని అది కూడా వాళ్ళు చేయకపోవచ్చు. కొన్ని మనకి వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే కొంత మనకి వెసులుబాటు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే సాయి గారు మనం చూస్తే అంటే నిజంగా కూడా భారత్ అమెరికాకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలని దృష్టిలో ఉంచుకొని ఈ టారిఫ్ల ఎఫెక్ట్ అనేది భారత్ పైన చాలా తక్కువగానే ఉంటుంది, ఉన్నా నామమాత్రంగా ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఉన్నట్లయితే ఏ రంగాలపైన ఎక్కువ ఎఫెక్ట్ పడచ్చు అంటే ఇప్పుడు మనం చూసినట్లు ఐటీ అలానే ఇతర రంగాలపైన పడినట్లే అవే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇంకా ఏ ఇండస్ట్రీలు దీనికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో డొనాల్డ్ ట్రంప్ ఎట్లా అంటే ఆయన పూర్తి బిజినెస్ మెన్ అండి. సో సత్సంబంధాలు అవన్నీ ఒక ఆస్పెక్ట్, తమ్ముడే ప్యాకెట్ ఏదో అంటారు కదా, అలా మా యుఎస్ ఫస్ట్ అంటే వాళ్ళ సిటిజన్స్ ఫస్ట్, వాళ్ళ కంట్రీ ఫస్ట్ అనేది ఆయన తీసుకున్న నినాదం ముందు నుంచి. అది ఎవరైనా సరే మన కంట్రీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. సో ఇక బిజినెస్ విషయానికి వచ్చినట్టు ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టు ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ వల్ల అధికంగా ఇతర దేశాలు తమ మీద విధిస్తున్నాయి పన్నులు అని అనుకుంటున్నారు. దీనివల్ల $1 ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల అంటే దాదాపు 85-90 లక్షల కోట్ల రూపాయల ఎఫెక్ట్ ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. అంటే 90 lakh crores ఇస్ నాట్ ఏ స్మాల్ మనీ ఫర్ అంటే ఈవెన్ యుఎస్ లాంటి ఎకానమీకి కూడా దాదాపు 85-90 లక్షల కోట్ల రూపాయలు అనేది అంత చిన్న అమౌంట్ అయితే కాదు. సో దాని నుంచి ఎంతో కొంత తీసుకురావాలి. ఎందుకంటే అట్లీస్ట్ భయపడితే ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఆయన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు చైనాను భయపెట్టారు, ఒక ట్రేడ్ వార్ లాంటి అతిపెద్ద సిచ్యుయేషన్ జరిగింది. అది పరోక్షంగా మనలాంటి ఎకానమీస్కి హెల్ప్ అయింది. ఎందుకంటే చైనా మీద టారిఫ్స్ వార్ విధించడం, తర్వాత కరోనా లాంటి సిచ్యుయేషన్స్ వల్ల China +1 స్ట్రాటజీని చాలా కంట్రీస్ అవలంబించాయి. అందువల్ల ఈవెన్ యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మన దగ్గర యాపిల్ ఫోన్స్ని తయారు చేస్తూ దాదాపుగా ఇండియాలో 1.5 lakh crores వర్త్ ఆఫ్ యాపిల్ ఫోన్స్ మన ఇండియాలోనే తయారవుతున్నాయి. సో ఇవన్నీ మనకు అడ్వాంటేజ్గా కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ఆ టారిఫ్స్ విధించడం వల్ల మనకి అన్ని నెగిటివ్గా అవుతాయని మనం అనుకోవడానికి ఏం లేదు. ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చినట్టయితే కొద్ది గొప్ప ఒకవేళ ఆయన మరీ ఎక్కువగా నెగిటివ్ మోడ్లోకి వెళ్తే ఫస్ట్ ఐటీ సెక్టార్, తర్వాత ఫార్మా మనకు మేజర్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఫార్మా దట్టు హైదరాబాద్ని మనం ఫార్మా హబ్ ఆఫ్ కంట్రీగా చెప్తాం, ఫార్మా క్యాపిటల్గా. సో కొద్ది గొప్ప ఫార్మా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత మనకి డైమండ్స్ రిలేటెడ్ వాటి మీద ఇంపాక్ట్ ఉంటుంది, కొద్ది గొప్ప అగ్రి రిలేటెడ్ వాటి మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇందుకు శేషు గారు చెప్పినట్టు బ్లాంకెట్గా అన్నిటి మీద ఒకేసారి టారిఫ్స్ కాకుండా సెక్టార్ స్పెసిఫిక్గా లేకుంటే ప్రోడక్ట్ స్పెసిఫిక్గా అయిన టారిఫ్స్ కనుక అనౌన్స్ చేసినట్టయితే దేశానికి, సో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏదైనా సరే ఐటీ అండ్ ఫార్మా ఒక ఫ్రంట్ రన్నర్గా ఫ్రంట్ ఫోకస్గా ఉన్నాయి. ఈ రెండు ప్రధానమైన సెక్టార్స్, ఎందుకంటే మనం ఎగుమతులు బాగా చేసి యూఎస్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి. సో ఈ రెండు సెక్టార్స్ మెయిన్ ఫోకస్గా అయితే ఉన్నాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే
మనం రెండు దేశాల మధ్య సంబంధాలు ఒకటైతే బిజినెస్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చిన్నవి పెన్నులు మనం ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు విలువైన బోయింగ్ విమానాలు కానీ డిఫెన్స్ కానీ మనకు దిగుమతి చేస్తారు. సో ఆ వారం మనతో గొడవ పెట్టుకోవడం వల్ల ఆ డిఫెన్స్ బిజినెస్ వాళ్ళకి ఆగిపోతుంది. సో అందువల్ల అంత ఈజీగా డొనాల్డ్ ట్రంప్ కూడా మన మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెట్టుకొని మన మీద వైరం పెట్టుకొని చేస్తారైతే అనుకోవట్లేదు. ఒకవేళ కొద్దిగా గొప్ప ఉంటే మెక్సికోకు, కెనడాకి, చైనా లాంటి కంట్రీస్కి బాగా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మన మీద అనుకున్నంత అంత పానిక్ మోడ్ ఉండదైతే నేను అనుకుంటున్నానండి. అలానే శేషి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ కి స్టాక్ సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందండి ఫర్దర్ గా కూడా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అనేది సెక్టార్ అంతా కూడా అదే విధంగా అని చెప్పలేము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా రీసెంట్ లాస్ట్ ఒక 2 months లో పెరిగిన స్టాక్స్, ఈవెన్ డౌన్ మార్కెట్ లో కూడా పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ సెక్టర్ మనం ఎందుకంటే ఆ సెక్టర్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని కూడా చెప్పాం. ఎందుకు మనం చెప్పినట్టే కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్ గా పెరుగుతున్నాయి అన్నమాట. సో ఏవైతే మనకి కోవిడ్ టైంలో కోవిడ్ తర్వాత పెరిగిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే అబ్నార్మల్ గా అంటే 400%, 300% ఈ విధంగా మెజారిటీ స్టాక్స్ లో ఇటువంటి ర్యాలీ చూసాము. అవన్నీ ఇప్పుడు నాన్ స్టాప్ గా పడుతూనే ఉన్నాయి. ఈవెన్ మార్చ్ లో కూడా మార్కెట్స్ పెరిగినా కూడా చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడ్డాయి. కాబట్టి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ గా మిడ్ క్యాప్ లో వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్న స్టాక్, తర్వాత భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న స్టాక్ లో మీరు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి లాస్ లో ఉంటే దాన్ని యాడ్ చేసుకోమని చెప్తాను. అట్లా కాకుండా రీసెంట్ ఐపీఓ స్టాక్స్ కానివ్వండి, అదేవిధంగా అబ్నార్మల్ గా 200%, 300% పెరిగిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ లో చేసుకోమని చెప్తాను. ఓవరాల్ గా ఇక్కడ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ పరంగా వన్ సైడెడ్ గా గతంలో పెరిగిన విధంగా పెరిగే అవకాశాలు చాలా వరకు లేవనే చెప్పాలి. ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే, అది మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, ఏవైనా సరే ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. గతంలో ఏ విధంగా వాళ్ళకి ఈ రోజు కొనగానే ఒక 1 month, 2 months కల్లా ఆ స్టాక్ లో 20%, 30% రిటర్న్స్ వచ్చేవి. ఆ విధంగా ఇప్పుడు ఉండే అవకాశాలు అయితే లేవండి. అయితే శేషి గారు, ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ జనరల్ గా ఎన్కాష్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మన పైన ఎంతవరకు ఉండే అవకాశం ఉందండి? ఆల్రెడీ గమనించామండి. లాస్ట్ మనకి ఒక 5 నెలల్లో కంటిన్యూస్ గా నాన్ స్టాప్ సెల్లింగ్ చేస్తున్నారు. వాళ్ళు 3.3 crores అంటే 3,30,30,000 కోట్ల పైన వాళ్ళు సెల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా పెద్దగా వాళ్ళ నుంచి సెల్లింగ్ ఉండదండి. సెల్లింగ్ ప్రెషర్ పెద్దగా ఉండదు. మధ్యలో ఒకటి 2 రోజులు, ఒక 1 week అట్లా సెల్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళు బయర్స్ రావచ్చు, ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. సో అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే రీసెంట్ గా వచ్చిన అంటే లాస్ట్ ఒక 1 year, 2 years లో వచ్చిన ఎఫ్ఐఎస్ అయితే వెళ్ళరండి. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే ఉండాలి ఉద్దేశంతో వస్తారు కాబట్టి. సో ఎఫ్ఐఎస్ నుంచి నేను కూడా పెద్దగా నెట్ సెల్లింగ్ ఫిగర్స్ అయితే ఇక్కడ నుంచి కనపడదు. ఓవరాల్ గా మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ ఒక 2-3 నెలల తర్వాత కొంచెం మాన్సూన్ అంతా బాగుండి మనకి ఇన్ఫ్లేషన్ పరంగా కొంచెం స్టేబుల్ గా ఉంటే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ మన ఎకానమీ బౌన్స్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాకే రావాలి. ఫ్యూచర్ లో వాళ్ళకి ఇండియా అనేది ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఎఫ్ఐఎస్ అయితే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, అయితే సాయి గారు, అంటే ఇప్పుడు చైనా మార్కెట్స్ కూడా అంటే ఇన్వెస్టర్స్ కి సంబంధించి వాళ్ళు అంటే ఓపెన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీనివల్ల మన భారత్ స్టాక్ మార్కెట్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ఇక్కడ నుంచి ఇన్వెస్టర్లు ఏమన్నా అటు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు? గతంలో యాక్చువల్గా కోవిడ్ తర్వాత చైనా ఎకానమీ రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. స్టిల్ ఇంకా కోవిడ్ స్థాయిలకు చైనా మార్కెట్స్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ 15-16 years ఆఫ్ లో దగ్గర చైనా మార్కెట్స్ ఉన్నాయి. లాస్ట్ ఒక 2-3 months నుంచి కొద్దిగా చైనాలో పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అందువల్ల కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు, అంటే ఇక్కడ నుంచి నిధులు ఇండియాలో నుంచి కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని చైనా వైపు వెళ్తున్నారనేది ఒక చిన్న డేటా అయితే ఉంది. కానీ 100% మనం ఆ డేటాని ఇలా ఇక్కడ అమ్మి అక్కడ ప్రాఫిట్స్ పెడుతున్నారని మనం అనుకోలేము. బట్ స్టిల్ కొద్ది గొప్ప చైనా ఏంటంటే రికవర్ అవుతుంది. బట్ 100% చైనాలో ఇంకా రికవర్ అయితే కావట్లేదు. అండ్ ఇప్పుడే శేషు గారు కూడా చెప్పినట్టు
వన్ ఆఫ్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీస్లో మన ఎకానమీ ఉంది. 6.5% పైగా గ్రోత్ రేట్, అంటే ఇంతటి వీక్నెస్ ఉన్నా కూడా మనం 6.5% వరకు మనం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతున్నాం. ఇలాంటి ఈ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ఉత్సాహం చూపిస్తారు. పోస్ట్ కరోనా అండ్ యుఎస్ మరి తీవ్రంగా వాళ్ళ మీద కత్తి కట్టినట్టు ప్రవర్తిస్తుంది. కోవిడ్ తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఇంకా ఏ మేరకు అంటే ఎక్కడ పాజిటివిటీ కనిపించట్లేదు. అటువంటిప్పుడు పోయి రిస్క్ తీసుకుని మరి చైనాలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మనం ఫ్రీ ఎకానమీలో ఉన్నాం, ఓపెన్ ఎకానమీ ఉన్నాం. ఇవాళ సెబీ కూడా ఒక ఆలోచన చేస్తుంది ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కాకుండా రీటైల్ ఇన్వెస్టర్స్, అంటే ఇప్పుడు యూఎస్లో ఎవరైనా రీటైల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా మార్గం ఓపెన్ చేసే విధంగా, అంటే గేట్స్ ఓపెన్ చేసే విధంగా ఒక డెసిషన్ తీసుకునే ఆలోచనలో ఉంది. వన్స్ అది కూడా తీసుకున్నట్టయితే ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్, యూఎస్లో ఉన్న రీటైల్ ఇన్వెస్టర్ కూడా మన మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే త్రూ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ద్వారా మాత్రం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కూడా రూట్ ఓపెన్ కనుక చేసినట్టయితే సో మరింత నిధులు మన మార్కెట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ రోజు పడిన దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డికేడల్ థీమ్ అంటాం, అంటే ఇక్కడ నుంచి పూర్వం రోజులు మనం మాట్లాడుకునే వాళ్ళం అశోకుడి స్వర్ణయుగం అని. అట్లాంటి స్వర్ణయుగం మనకు ఉంది ఇంకా స్టిల్ ఇక్కడ నుంచి 10 to 20 years వరకు. సో దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలని చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ కానీ అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, లేదా ఒకవేళ అవగాహన ఉంది అంటే క్వాలిటీ స్టాక్స్కి మాత్రం స్టిక్ ఆన్ అవ్వడం చాలా బెటర్. అంటే క్వాలిటీ ఎందుకు పదే చెప్తామంటే ఇలాంటి మార్కెట్ పానిక్నెస్ వచ్చినప్పుడు, మార్కెట్లో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హిట్ తీసుకునేది వీక్ స్టాక్సే. మళ్ళీ కొద్దిగా గొప్ప మార్కెట్ రికవర్ అయినప్పుడు క్వాలిటీ స్టాక్స్ కూడా పడతాయి, బట్ రికవర్ అయ్యేప్పుడు ఫాస్ట్గా రికవర్ అవుతాయి క్వాలిటీ స్టాక్స్. అందువల్ల క్వాలిటీ స్టాక్స్, ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ వైపు మాత్రమే వెళ్ళమని చెప్తానండి ఇప్పుడైతే. ఓకే, అయితే క్వాలిటీ స్టాక్స్ అంటే ఏమైనా చెప్పగలుగుతారా? సో క్వాలిటీ స్టాక్స్ అంటే పారామీటర్స్ ఏంటంటే నిజంగా ఆ కంపెనీకి ఆర్ఎల్స్ ఫస్ట్ సెక్టార్ బాగుందా లేదా, ఆ సెక్టార్కి గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉంది, ఆ సెక్టార్లో ఉన్న ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అంటే ఇతర పీర్ కంపారిజన్లో ఇతర స్టాక్స్ కంటే ఈ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుందా, ఇయర్ సేల్స్ ఎంత ఉంది, అట్లీస్ట్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో కొద్దిగా గొప్ప సేల్స్ గ్రోత్ ఉందా, ప్రాఫిట్లో గ్రోత్ ఉందా లేదా, డెట్ అంటే అప్పులు ఎంత తక్కువగా ఉన్నాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏ విధంగా ఉంది, అలా ఈపీఎస్లో కొద్దిగా గొప్ప గ్రోత్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం బేరీ చేసుకుంటే క్వాలిటీ స్టాక్ అన్న ఒక అర్థాన్ని తీసుకోవచ్చండి. ఓకే, అయితే శేషి గారు మనం చూస్తే గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అంటే ప్రైస్ ఇంకా ఎంత వరకు వెళ్లే అవకాశం ఉంటుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? గోల్డ్ అనేది ఇక్కడ కూడా 2 years లో నాన్ స్టాప్ ర్యాలీ అనేది మనం చూసాం. మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లో బాగా పెరిగింది. తర్వాత ఈ ఇయర్ లో కూడా 2025 లో కూడా బాగానే పెరిగింది. నేను కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ ఇప్పుడే అనుకుంటున్నాం ఇండియా అద్భుతంగా ముందుకు వెళ్తుందని. సో ఇండియాలో కన్సంప్షన్ బాగా పెరిగింది. సో చైనా ఇప్పుడు గోల్డ్ కన్సంప్షన్ కానీ గమనిస్తే వరల్డ్ వైడ్ గా చైనా ఉంది. అయితే మనం దాన్ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అదొక కారణము, అంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారం అదొక కారణము. తర్వాత గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా అంటే ఓవరాల్ గా చెప్పొచ్చేది అంటే కన్సంప్షన్ అనేది పెరిగింది. సో కొన్ని కంట్రీస్ నుంచి లైక్ ఇండియా కానివ్వండి, అదేవిధంగా చైనా అంత లేకపోయినా కూడా వేరే ఎమర్జింగ్ కంట్రీస్ నుంచి లైక్ ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో కూడా గోల్డ్ కన్సంప్షన్ పెరుగుతూ ఉంది. సో కన్సంప్షన్ అయితే పెరుగుతుంది, అదొక పాజిటివ్ అంశము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగి ఉన్నాయి. సో ఇది ఏంటి అంటే ఒక కొంత హైప్ అనేది కూడా ఉంటుంది. అటు హెడ్జ్ ఫండ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈవెన్ బిగ్ బ్యాంక్స్ కానివ్వండి. అందుకని ఏంటంటే వాళ్ళ హెడ్జింగ్ కోసం అనేది కొంత అమౌంట్ ని గోల్డ్ లోకి ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. బ్యాంక్స్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే గోల్డ్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో హెడ్జింగ్ కోసం, హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఎవరైనా కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేదా అంతకు ముందు ఉన్న వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అంటారా? గోల్డ్ లో అదేనండి, చాలా మంది ఏంటంటే గోల్డ్ కిందకి రావచ్చు వస్తే ఇన్వెస్ట్ చేద్దామని చాలా మంది ఉన్నారు. బట్ అదేమో కిందకి రాకుండా ముందుకే వెళ్తుంది. సో ఇంతకు ముందు ఎలా ఉంటుందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేవండి. అంటే స్టాక్ మార్కెట్స్ వీక్ గా ఉంటే గోల్డ్ ముందుకు వెళ్ళేది. అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ వీక్ గా ఉంటే గోల్డ్ ముందుకు వెళ్ళేది అనమాట. ఇప్పుడు ఏదైతే స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి, గోల్డ్ కూడా పెరుగుతుంది. సో కాబట్టి నా ఉద్దేశం పెద్ద కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు అండి. ఇక్కడ నుంచి భారీ కరెక్షన్ వచ్చి గోల్డ్ క్రాష్ అయిపోయి అటువంటివి అయితే గోల్డ్ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ గ్లోబల్ స్టాక్ మార్కెట్ లో సెల్ ఆఫ్ గానీ వస్తే ఫస్ట్ గోల్డే మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 10%, 15% విత్ ఇన్ నో టైమ్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ అంటే పడుతుందని వెయిట్ చేసే కన్నా స్లోగా కొనుక్కోమని చెప్తారు. అయితే సాయి గారు మీరేమంటారు, అంటే మన ఇండియాలో ఆర్బీఐ కూడా ఆల్మోస్ట్ గోల్డ్నే ఎక్కువ రిజర్వ్ చేసి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అంటే ఏంటి ఆ భారత్ యొక్క ఫ్యూచర్ వ్యూహం ఏంటి? మీరు అన్నటువంటి ఆ స్వర్ణయుగమే టార్గెట్గా వెళ్తుందా భారత ఎకానమీ, అంటే ఇన్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్? సో ఒకప్పుడు ఏంటంటే మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకొని మనం అప్పులు తెచ్చుకొని మన ఎకానమీని నడిపించుకున్న స్థాయి నుంచి ఇప్పుడు టన్నుల కొద్ది బంగారాన్ని మన ఖజానాలో నింపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గోల్డ్ ఎప్పటికైనా ఒక హెడ్జింగ్ కోసం పెట్టుకునే మెకానిజం, అండ్ దానికి తోడు మెజారిటీ ఆఫ్ ది ఎకానమీస్ అన్ని కూడా ఇదర్ గోల్డ్ని ఫస్ట్ అండ్ సెకండ్ యుఎస్ డాలర్ని పెట్టుకుంటాయి. అంటే రిజర్వ్ కరెన్సీగా ఫస్ట్ గోల్డ్ అండ్ సెకండ్ ఈజ్ యుఎస్ కరెన్సీ. ఇప్పుడు ఏంటంటే యుఎస్ కరెన్సీ ఆర్ యుఎస్ డాలర్ మెల్లిమెల్లిగా వీక్ అవుతుంది. ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ వల్ల ఆల్మోస్ట్ గత కొద్ది రోజుల నుంచి లాస్ట్ 15-20 డేస్ నుంచి డాలర్ కూడా వీక్ అవుతూ వస్తుంది. రూపీ కొద్ది గొప్ప స్ట్రెంత్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ డాలర్ పెట్టుకోవడం కంటే రిజర్వ్ కరెన్సీగా గోల్డ్ కనుక మనం మన లాకర్స్లో ఆర్ఎల్స్ మన ఎకానమీ పెట్టుకున్నట్టయితే ఇది మరింతగా బెనిఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ ఇప్పుడు డేటా ఒకటి చూస్తున్నాను, లాస్ట్ 1 ETFస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 31%, లాస్ట్ 3 ఇయర్స్లో 18% అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ 14.28% దాకా గోల్డ్ ETFస్లో రిటర్న్స్ ఇచ్చాయండి. సో స్టిల్ ఇప్పటికి కూడా ఈ రోజు యాక్చువల్గా మనం $3,100 పర్ ట్రాయ్ ఔన్స్ గోల్డ్ వెళ్తుంది అనుకున్నాము, అక్కడ స్టాప్ అవుతుందేమో అని. బట్ అక్కడి నుంచి అది బ్రీచ్ చేసింది ఇవాళ $3,150 బ్రీచ్ చేసి మేబీ మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ బిలీవ్ చేస్తే ఏంటంటే $3,500 దాకా గోల్డ్ వెళ్ళే అవకాశం ఉంది ట్రాయ్ ఔన్స్ అంటున్నారు. అంటే ఇక్కడి నుంచి కూడా 13-14% ఇవాళ ఆల్మోస్ట్ $92,000 రూపీస్ గోల్డ్ ఉంటే ప్యూర్ గోల్డ్, అది ఈ రోజు లెక్కలు వాళ్ళు వేస్తున్న లెక్కల ప్రకారం $105,000 దాకా గోల్డ్ వెళ్ళే అవకాశం ఉంది ప్యూర్ గోల్డ్. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 15-18% ఆఫ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గోల్డ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవి పరోక్షంగా గోల్డ్ పెరగడానికి దోహదపడతాయి. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఆర్ఎల్స్ పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ గోల్డ్ కంటే సిల్వర్ బాగా పర్ఫామ్ చేస్తుంది, సిల్వర్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇవాళ కూడా 1 lakh రూపీ మార్క్ని క్రాస్ చేయడం చూస్తున్నాం. ఇండస్ట్రియల్కి కూడా సిల్వర్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. స్టిల్ ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే సిల్వర్ ETFలో కూడా కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిదండి అపార్ట్ ఫ్రమ్ గోల్డ్. అయితే సిల్వర్ కూడా ఎంత టచ్ చేసే అవకాశం ఉండొచ్చు? సో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. గోల్డ్కి ఏంటంటే కన్సంప్షన్ డిమాండ్ ఉంటుంది, కానీ అటు సిల్వర్కి అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా స్టిల్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 15-18% దాకా సిల్వర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఇప్పుడు ఈవీస్కి కానీ ఆర్ఎల్స్ సోలార్ ప్యానల్స్కి కానీ వీటన్నిటికి కూడా సిల్వర్ వాడుతూ ఉంటాం మనం. సో ఇటువంటప్పుడు సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి స్టిల్ 15-18% ఆఫ్ గ్రోత్ పొటెన్షియల్ ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సిల్వర్లో. సో ఒకవేళ సిల్వర్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేనప్పుడు గోల్డ్ ETFని ఒకదాన్ని సిల్వర్ ETF ఒకదాన్ని రెండు పెట్టుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవి కూడా డీసెంట్గా అట్లీస్ట్ 10-12% దాకా రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో శేష్ గారు ఫైనల్ గా చెప్పండి, అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్వెస్టర్లు కానీ మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటండి? స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది అందరికి ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈజీ కాదని తెలుసుకుంటారండి. ఎందుకు అలా చెప్తున్నానంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు క్షుణ్ణంగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సో మార్కెట్స్ అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు. చూసాం లాస్ట్ ఒక 5 months లో ఏ విధంగా స్టాక్స్ పడ్డాయో, ఇది చాలా మంది అనుకుంటారంటే ఇంకా ఆగిపోతే మెజారిటీ స్టాక్స్ పడ్డామనుకుంటారు. అట్లా ఉండదండి. మెజారిటీ స్టాక్స్ ఇంకా మళ్ళీ ఆ రేట్కి రావాలి. 90% ఆ 95% స్టాక్స్ మళ్ళీ లాస్ట్ 2 to 3 years లో ఏ విధంగా పెరిగాయో ఆ రేట్కి రావు. ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, వాటిలో ఉండాలి. సో అది ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఎంతో కొంత రీసెర్చ్ చేయాలి, ఓన్ గా స్టడీ చేయాలి, లేదా ఎవరైనా అడ్వైజర్నా తీసుకోవాలి, లేదా మ్యూచువల్ ఫండ్ లో SIP చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ కూడా స్టాక్ మార్కెట్స్ పడితే రీసెంట్ మనం చూసాము, అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒక్కసారి +12% లాభాల్లో ఉన్నవంతా కూడా ఈ లాస్ట్ 4-5 months లో మొత్తం నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. మరి మిడ్ స్మాల్ క్యాప్ థీమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా రివర్స్ అయిపోయినాయి. సో మ్యూచువల్ ఫండ్ కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒకేసారి బల్క్ గా ఒక 10 లక్షలు 20 లక్షలు చేయడం కాకుండా SIP చేసుకోమని చెప్తాను. ఇక డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మంచి టైమింగ్ తో కూడా చేయమని చెప్తాను. మంచి క్వాలిటీ స్టాక్స్ ని ఎత్తుకోవాలి, టైమింగ్ తో చేయాలి. ప్లస్ మనకి రిజల్ట్స్ సీజన్ కూడా స్టార్ట్ అయింది, రిజల్ట్స్ చూసుకొని అన్ని రకాల బేరీస్ వేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి శేషు గారు. అది మొత్తంగా మనం చూస్తే ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ అనేది ఈ రోజు ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ల పైన, భారతీయ స్టాక్ మార్కెట్ల పైన చాలా స్పష్టంగా కనిపించింది. మరి రేపు ట్రంప్ ప్రకటించేటువంటి టారిఫ్ ఎఫెక్ట్ అనేది భారత్ పైన ఎలా ఉండబోతోంది, దీని తర్వాత స్టాక్ మార్కెట్ల పురోగతి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 TV.